జగన్ సార్, మీరు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో 25,000 మెగా పోస్టులు ఉన్నాయి, మెగా డిఎస్సి వదులుతామని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికారంలో ఉన్న పక్షాన్ని నిలదీసినారు. ఈరోజు మీరు ఏం చెప్తున్నారు సార్? ఇంతవరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, జాబ్ క్యాలెండర్ లేదు సార్. కనీసం 25,000 పోస్టులు కాదు కదా, కనీసం ఒక జిల్లాకి మీకు మెగా డిఎస్సి చేత కాదనుకోండి, కనీసం ప్రతి జిల్లాకి ఒక 500 పోస్టులు అయినా ఇవ్వండి సార్. సార్, మా మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, మా పేరెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు కళ్ళు కాయలు కాసుకొని చూస్తున్నారు సార్ మా కోసం. సార్, మీ చేతుల్లో ఉండేది చేయండి సార్. ఇప్పుడు సార్, మీ చేతుల్లో ఉండేది అడుగుతున్నాం. మీ చేతుల్లో మా వయసు ఏం తిరిగి రాదు కదా, మా ఏజ్ తిరిగి ఇవ్వనీరు, మీరు మా సమయాన్ని మీరు ఇవ్వలేరు, డబ్బుని ఇవ్వలేరు సార్. మేము మీకేమన్నా మిమ్మల్ని ఆస్తులు అడుగుతున్నామా సార్? బతుకు తెరువు చూపించండి, మేము కష్టపడతాం, మా బతుకు తెరువు చూపించండి అని అడుగుతున్నాం కదండి సార్. దయచేసి మీరు ఉన్న పోస్టులు అన్నీ భర్తీ చేస్తే తిరిగి అధికారంలోకి మిమ్మల్ని మేము కోరుకుంటాం. లేదంటే మీరు ఎన్నో బటన్లు నొక్కారు, మీరు మెగా డిఎస్సి బటన్ నొక్కడం మర్చిపోయారు సార్. పక్కన స్టేట్ చూడండి, పక్కన స్టేట్ చూసి మేల్కోండి సార్. మాకు దయచేసి మా ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయో అన్నీ వదలండి, లేదంటే మీరు ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు.